శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీరామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 12వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఈనగలూరు గ్రామం. సుశీల ఇలా చెప్తున్నది తన కథ. అమ్మ, నా విపత్తును తలుచుకున్న గుండె నీరవుచున్నది. మరలా మిమ్ములను చూతుననుకొనలేదు. అట్లంతర్రహిత నవ్వుట మీకు తెలిసిన విషయమే కదా. నాకు తెలివి లేకుండే. మరికొంతసేపటికి కన్నులు తెరచి చూతును కదా. ఒక క్రూరాకారుణుని భుజముపై కూర్చొని ఆకాశ మార్గమున అతివేగముగా పోవుచుంటిని. మరికొంత దూరము అరుగగా గొప్ప పర్వతముల మధ్య భయంకర మగు కోనలో ఆ ఆశ్రమ మధ్యమున ఒక వృక్షము చెంత నన్ను దించె. అచ్చట అనేక మంది వికారాకారము కలిగిన స్త్రీలుండిరి. వారిలో కొందరు దిగంబరులై మర్మస్థానమునకు మాత్రము కౌపీనము ధరించి, స్తనములు వ్రేలాడ, గవ్వలు గాజు పూసలు చేత శరీరమెల్లా అలంకరింపబడి, తల వెంట్రుకలు విరియబోసుకొని ఉండిరి. మరికొందరు తలలు జోడించుకొని గొప్ప గొప్ప పండ్లు పెదవులు దాటి బయటికి కాగుపడ నొక మలిన చేలయి స్తంభంనకు చుట్టిన రీతి దేహమెల్లా చుట్టుకొని గొప్ప త్రిశూలము చేత పట్టుకొని పలుమారు నాలుకచే పెదవులు తడుపుకొనుచుండిరి. మరికొందరికి వీపున గూనె, ముఖము పైన ఒక కన్ను, దిగువనొక కన్ను, ఏనుగు చెవుల వంటి చెవులు, నల్లని శరీరము. మూర్ఛవాయువు తటస్థించినప్పుడు నోరొక పార్శ్వమున కెట్లు పోవునో ఆ విధి ప్రక్కకు కోరలతోనున్న నోరు, భల్లూకము వలె దేహమెల్లా వెంట్రుకలు, మూట కట్టలు వలె స్తనములు కత్తరింపబడి పైకి బ్రోటిల్లు చుండు తల వెంట్రుకలు కలిగి ఉండిరి. కొందరు మనుజ కపాలములలో నంజుకు వేచుకొని నోటితో నాలుకతో నంజుకొనుచు, నొక చేతితో అంకుశము పట్టుకొని ఒకరినొకరు సరసమాడుచు, కళ్ళు కుండలొకరిపై ఒకరు చల్లుకొనుచు, ఎగురుచు దుముకుచూ నుండిరి. ఇట్లనేక మంది వికారులను చూచి ఇక నేను బ్రతుకుట లేదనుకొంటిని. వారందరూ నా చుట్టూ మూగికొనిరి. నాకు దిక్కు తోచక ఏడ్చి తిని. వారందరూ, అమ్మణ్ణి ఏడవవద్దు, నీకిచ్చట బహు సౌఖ్యము జరుగును, బహు పుణ్యలోకములు కలుగును. మేమందరము నీకు సేవ చేసేదము. పూట పూటకు వేళనతిక్రమింపకుండా భోజనములు నిర్వర్తింతుము. భయపడకుమని ఉజ్జగించి తల దువ్వుచు యొడలెల్లా నిమురుచు ప్రేమ చూపుచుండిరి. వారి చెంతనొక విధమైన దుర్గంధము కడుపున జేవురించినట్టయి కలచివేచినట్టుండే. ఎటుగన్నను సురాభాండములే, ఎటు చూచినను మాంసము వేచి ఉన్న రాతి తొట్లే. ఏముకలు నెత్తురు నిండుకొని దుర్గంధమయమై ఈగలు ఝుమ్మురమని ముసురుచుండే. కాకగ్రద్ద శృగాలములు తనివి తీరా మాంసము తిని మధించి భయమొందక నఠూ నిఠూ తిరుగుచుండే. సునకములు చాలినన్ని కలవు. ప్రతి కుక్కకును మెడకు ఎర్రని పుష్పము హారము, ముఖమున నెత్తుర బొట్టు పెట్టి ఉందురు. మనము గరుడ పక్షిని చూచినప్పుడు అంతయు నెట్లు నమస్కరించుచుందుమో, వారు కుక్కను చూచినప్పుడంతయును మృక్కులు చెల్లించుచుందురు. ఎచ్చట చూచినను కోలాహలములే, ఎటుగన్నను ఉన్మత్త ప్రలాపములే. స్త్రీ పురుష విమర్శ చేయ గడు అసాధ్యము. మరికొంతసేపటికి అమ్మాయనియు అప్పాయనియు
కూతురాయనియు కుమారాయనియు హోరుమని ఏడ్పు ధ్వనులు వింటిని. వారెవరో చూడవలేనని భ్రమ జనించే అంతలోనొక వికారాంగి చెనుదెంచి అమ్మణ్ణి నీకేమి కావలేనని అడిగెను. నేను భయపడుచు నదే ఏడ్పు ధ్వని ఉన్నప్పటికీ పోవలేనని అడిగి తిని. అమ్మణ్ణి నీ వచ్చోటికి పోవుటకి ఇంకనూ వ్యవధి లేదు. నీవిప్పుడే కదా వచ్చినది. 4 సోమవారములిందే ఉండవలయు. 5వ సోమవారమునకు పోగా ఆ స్థానమునకు పోయి అచ్చట సమస్త సుఖములు అనుభవించవలేను. అంతవరకు నిన్నిచ్చటికి తీసుకొని పోవుటకు మా రాజాజ్ఞ లేదని మీ రాజెవరని అడిగి తిని. భైండా భైరవుడనిరి. అతడేమి చేయుచుండును? నన్నచ్చటికేమిటికి తెచ్చితిరి? నా వలన ఉపయోగం ఏమిటని? నీ ఉపయోగమిది మొదలై 5వ సోమవారము నాడు నీకే తెలియను. మా రాజప్పుడు సమాధియందున్న వాడు చాలించినంతట నిన్న అతని సమక్షమునకు దోడ్కొని పోవుదము. చూడు మా అతని మర్యాద, అతనిని గర్వము, అతని భ్రమ. మా వంశములో అట్టి మహానుభావుడిక జన్మింపడు. మీ పైననే కాదు మా పైన నంతయో భ్రమము. మాకొక్క కళ్ళు కడవ అంతయును ప్రతిదినము నిచ్చుచుండెను. మనుజ కపాలములు మాకే వసంగును. శ్రీవధయైన దినము మాత్రము తానేదియో వపయట అది మాత్రము హోమగుండంలో వేసి మరలా తీసుకొని అరటిపండులో పెట్టుకొని త్రిగమింగును. అతడు కళ్ళు త్రాగడు, మాంసము తినడు, ఆహారము లేదు. మీరు మనుష్యులెట్లు ఆచారము చేయుదురో అట్లనే మా రాజుండును. బలి అయినది దినమునను ఏమాత్రము కొంచెము రక్తపానమొనర్చును. అదియు తీర్థము వలె స్వీకరించును అని చెప్పునప్పటికీ నాకేమియో తోచక భయముంది. అమ్మా, బలులని చెప్పితిరే, బలియిచ్చు వారెవ్వరు? బలి వసంగు వారెవ్వరు? ఎవ్వరికి బలి ఇచ్చెదరు? పురుషుల బలి ఎప్పుడు, స్త్రీ బలి ఎప్పుడని అడిగితి. వారేదియో చెప్పుచుండునంతలో భేరీ నినాదము, ఘంటా నినాదము వినవచ్చే. అదే మా రాజుగారు సమాధి. చాలించియున్నవారు అచ్చటికి పోవలేనని నన్ను తోడ్కొని ఒక దేవాలయము చెంతకు పోయిరి. అచ్చట చూతును కదా, 12 అడుగుల ఎత్తుగల ఒక శిలా విగ్రహము ఆగుపడియే. ఆ విగ్రహము దిగంబరముగా నుండి 8 భుజములు కలిగి ప్రతి చేతి యందు నొక్కొక్క ఆయుధము కలదిగా నుండి మనుజ కపాలమునకు ఎర్రని రంగు వేచి ఆ దేవాలయములలో అలంకరించి ఉండిరి. విగ్రహమునకు వెండి కూరలు, వెండి కన్నులు పెట్టి ఉండిరి. ఎముకల హారం వేసి ఉండిరి. ఆ విగ్రహము యొక్క పాదములు చెంతనొక రాతి తొట్టె కలదు. వారి మాటల వల్ల అది రక్తతీర్థస్థానమట. దాని నిండుకు రక్తము మేయుండు. ఆ విగ్రహము యొక్క సన్నిధిలో ఎర్రని శరీరము, పొడుగైన వెంట్రుకలు, రక్తవస్త్రధారణ, చేతి అనామికమునందు దర్ప పవిత్రము, క్రింద పులి తోలు, పైన గజశిరము కలిగి పడమట ముఖముగా కూర్చొని ఆ విగ్రహమునకు పూజ చేయుచు నొక పూజారి ఉండే. ప్రక్కనున్న ఒక స్తంభమునకు 36 సంవత్సరములు గల ఒక మనుజుని బంధించి ఉండిరి. ఆ మనుజుడు స్మృతి తప్పి ఉండే. ఆ పూజారియే ఆ రాజని తత్పరిచారకులు నాకు తెలియనటులా జోహార్లర్పించి నన్నగుపరిచిరి. నా పేరు, ఊరు, మా తండ్రి పేరు నొక పట్టిక యందు రాసుకొని, అమ్మాయి, భైరవ దేవునకు బలి కొరకు నిన్ను తెచ్చియున్నవారు
ఇది మొదలై 5వ సోమవారము వరకు నీవు సమస్త సౌఖ్యములు అనుభవించి ఆనాడు బలికి సిద్ధురాలవై ఉండుమనిన మాత్రముననే నా నెత్తిన పిడుగు పడినట్లయ్యను. కేరున కేక వేసి మూర్ఛిల్లితి. మరి కొంతసేపటికి స్మృతి కలిగి అందున్న స్థలమందే ఉంటిని. ఆ వికారాంగన ఎంతో ప్రేమచే నన్ను పోషించుచుండిరి. కానీ ప్రాణభీతిచే నాకెదియు రుచింపదయ్యే. 5వ సోమవారము చెనుదెంచే. ఆ దినమున ఉదయమున నన్ను అభ్యంగన స్నానమునర్పుమని నిర్బంధపరిచిరి. నేను వలదంటిని. వారే బలవంతమున నాకా కార్యమునర్చి ఎర్రని వస్త్రము కట్టి ఎర్రని పూలు నా మెడకు వేసి తలకు జుట్టిరి. ఎర్రని గంధము నా మోమునకు నందు పెట్టి ఎర్రని అక్షంతలు మెత్తించిరి. ఆ దినమున ఉదయము నుండి రాక్షసాంగనల పరిస్థితులు మారి నన్ను గర్జించుచు భయపెట్టుచు ఏడవద్దనుచు నరకెదమనుచు బహుభీషణములొనర్చిరి. నాకు ప్రాణములపై నిరాశ జనించే. దుఃఖాతిశయముచే పలుమారు మూర్ఛకు తగిలి తెలివి వచ్చుచుండే. 2 రాక్షసాంగనలు నా ఇరుపక్కలా నిలిచి చెరియొక రెట్ట పట్టుకొని బిరబిర నడుగిడుమని తొందర పెట్టుచు నా హింసాలయము చెంతకు తోడ్కొని పోవుచుండిరి. దేవాలయం ఇంకా 10 గజముల దూరము నుండే. నంతలో భోరుమను ఒక శబ్దము వినిపించే. నటు నిటు పరికింపుచుండనొక దీర్ఘకాయుడు ఆకాశము నుండి రేవున చెనుదెంచి నా ఇరుప్రక్కల ఎందున్న రాక్షసాంగనలను ఇరువురిని చెరియొక వ్రేటున కూలదన్ని నన్నెత్తుకొని వియన్మార్గమున కెగిరి మహావేగముతో పుణ్యరాశి అయిన ఈ కాశీ పట్టణము నన్ను అన్నపూర్ణాదేవి ఆలయమునందుంచి తానంతర్రహితుడయ్యే. నా సంతసమునకు మేరయే లేదు. మరలా ప్రజలం గంటిని గదాయని ఉల్లాసముతో అరుదెంచి ఎటు పోవుటకును దిక్కుతోచక ఆ ఆలయముననే ఉనికి కల్పించుకొని అమ్మవారి సేవ చేయుచూ ఉంటిని. నా ప్రాణదానమొనర్చిన మహాత్ముడు మనుజుడో గంధర్వుడో సిద్ధుడో ఎవరో అతనికి వందనములాచరించెద. అతని అభ్యుదయము చుండెదనని నమస్కరించి ఇదియే నా కథ. తక్కిన సంగతి మీరు ఇప్పుడే ఎరింగినదియే కదా అని అప్పటికప్పటికి అచ్చటనున్న వారందరూ భయమొంది ఆశ్చర్య నిమగ్నులైరి. శ్రీదేవియు సుమతియు విశ్వావసుండును మహాదుఃఖము చెంది ఎంతటి కష్టపడి ఉన్నావమ్మాయని సుశీలన ఆలింగనం చేసుకొనిరి. అంత సుమతిన్ గని చెల్లెలా ప్రయాగ విడిచి నీవెప్పుడిచ్చటికి వచ్చితివి, నీ కథ తెలుపమనిన అన్న సుశీలను వెతుకుటకై మావారు వెడులునప్పుడు నాయుధర పోషణకేదియో కొంత పదార్థము కలిగి ఉండి దానితో నెల దినములు జరిగే. ఒక రాత్రి చోరులా ధర్మశాల ప్రవేశించి ఉన్న పదార్థమంతయు నపహరించిరి. ఉదయమున ఉదరపోషణకే యత్నము లేకపోయే. ఆకలి దుఃఖమొకటి, సుశీల దుఃఖమొకటి, మావారు రాణి దుఃఖమొకటి, ఒకటికొకటి ప్రబలమయ్యే. దిక్కు తోచలేదు. ధర్మశాల విడిచి ప్రయాగ మాధవస్వామి దేవాలయం చెంతకు పోయితి. అచ్చట భగవంతునకు ఫలములే నైవేద్యమునర్తురు. ఆ ఫలములన్నీయును మా బోటి విదేశీయులకే వసంగుచుండుటచే నేనచ్చటనే నివసించి నివేదన అయిన అనంతరము వారిచ్చు కదలి ఖర్జూర నారికేళ ద్రాక్ష బదరిక పనస బహుబీజ నారింజాది ఫలములు భక్షించుచు 2 మాసములు జరిపితి. మరల నా మనస్సునకు విసుగు జనించి భాద్రపద మాసము సమీపించే. షోడశ గౌరీ వ్రతమునకేమియు నా చెంత లేకున్నది. శ్రీపాదుని ఊరు కాశీపురము కదా. అటకేగిన మా సుశీల
సమాచారము తెలుసుకొనవచ్చును. అతడున్న ఈ వ్రతము నెట్లైనను నెరవేర్పించుననుకొని కాశీపురమునకు అరుగుచున్న యాత్రికుల వెంట మొన్నటి దినమిటకు చెనుదెంచితి. కానీ శ్రీపాద శర్మ సంగతియే చెప్పువారు లేరైరి. సుశీల వృత్తాంతమన్నా నదియు చెప్పువారు లేక నేను చెనుదెంచినది వృతా అనుకొని పతి ఆజ్ఞ లేక ప్రయాగ విడిచి కాశీపురమునకు వచ్చియున్న దానను వారు మరలా ప్రయాగకు చెనుదెంచి నే కానరాకున్నా ఎంతయో ఆశపడుదురో, ఎంత ఆయాసపడుదురో. పతిహిత మొనర్పని సతి నరక కూపమునందు వసించును. ఏకాంత పతివ్రతయై అనుదినమును భర్త సేవ చేయుచుండును. ఏకాంత భర్త ఊరు లేనప్పుడు శీల వృత్తిచే సుఖముగా భర్త ఇంటికి చెనుదేర లేనని గౌరీ పూజ చేయుచు ప్రార్థించుచుండును. ఏ సతి పతికి సమ్మతమగు ధార్యాగ్ని ననవరతము శ్రద్ధచే రక్షించుచుండునో, ఏ సతి పతికి మారాడక అతని ఇష్టానువృత్తి బంధువులను ఆదరించుచు భిక్షుకుల తృప్తిపరచుచు పరపురుషులతో పరిహాసోక్తులు అర్థాంతరోక్తులు నర్మ గర్భోక్తులు ఆడక గంభీర హృదయై అన్యగృహంబుల కరుగక పిలువని పేరంటమునకు ఎదురు చూడక జనక సుత సోదరులతో ఒడనైనను మితభాషియై రహస్య గృహములందు భాషింపక వారితో ఏకశయ్యపై కూర్చుండక సభలకేగి ఉపన్యాసములు ఇయ్యక పతివ్రతలైన పుణ్య సతులతో నయ్యే కాలములయందు పతిహిత చర్యలు శిశు పరిపోషణ వృత్తులు వ్రతదానాది కృత్యములు పతివ్రతల చరితములు వినుచు భగవంతునిపై పాటలు పాడుచు వేళ అతిక్రమించకనే భర్తకు భోజన పానములమర్చుచు ప్రతిదినమును ప్రత్యూష కాలమందు పతికన్నా మునుపే లేచి పరిశుద్ధ జలముల సుస్నాత అయి శుభ్ర వస్త్రములు ధరించి హరిద్ర చూర్ణ కుంకుమ అక్షతలలంకరించుకొని పతిని మేల్కొల్పి అతని పాదాభివందనమాచరించి స్నాన సంధ్య దైవారాజ్ఞుపాసనంబులకు పూజా హోమ ద్రవ్యంబులందించుచు సంసార వృత్తుల రట్టొనర్పక పతికన్నా మునుపు భుజింపక అనృతంబులాడక చోరవృత్తి వర్జించి పరుషోక్తులాడక ప్రసన్నవదన అయి ధారణ శక్తి కలిగి ఏ సతీమ తల్లి వర్తించును సనాతన ధర్మానుసారం బేసాద్వి గృహిణి ధర్మము లేమరక ఊరు జనుల గౌరవించుచు సపత్నులపై ప్రేమ చూపుచు కయ్యములకు కాలు ద్రువ్వక సద్గుణాలంకార శోభితే ఉండునో ఆ సతి పుట్టినింటికిని మెట్టినింటికిని కీర్తియు సద్గతియు కలుగు చేయును. పతి పతుతుండైనను సతి సునృతములచే పతిని సద్గతి నొందించును. నేనట్లు భర్త ఆజ్ఞ లేక ఈట కరుజించితిని కదా అని దుఃఖించి మరలా నన్నే నేను విశ్వసించుకొని విధి లేక వచ్చి ఉన్న దానను గౌరీ వ్రతమేదో ఒక తీరున ఈచటనే జరుపుకొని మరలా యాత్రికుల వెంట ప్రయాగ కేగదననుకొని యాత్రికుల సంగు తాంబూల వాయన దక్షిణ అలు సమకూర్చి వ్రతమునకు వలయు సామాగ్రి సూక్ష్మముగా సవరించుకొని దేవీ నిలయంబున నేడు వ్రతంబాచరించియున్న దాన మిగతా వృత్తాంతము మీరందరూ ఎరింగినదే అని చెప్పి ఊరకుండే శ్రీపాదుని ఎందే
మనస్సుండుటం బట్టి సుశీలకు మోమున వికాసం పుట్టకుండే. శ్రీదేవియు నా రాత్రి వారందరికీ తగు సత్కారములో నడిచి శ్రీపాదుని ఉనికి తెలియుటెట్లోయని వగచుచుండా ఆమెను ఊరడించుచు ఆ రాత్రి గడిపి వేకువనే లేచి గంగా భవానీ యందు స్నానాది నిత్య కృత్యములు తీర్చుకొని సునీతియు సుశీలయు విభావసుండును ప్రయాగకు జనిరి. అక్కడ జననీ జనకులారా, శుక్రవారం నాడు దేవీ పూజకై మీతో అనుజ్ఞ కొనుటయే కడ చూపులాయే కదా తల్లి అనియు తండ్రి అనియు ఇక మేము పిలుచువారెవ్వరు బహుధర్మాదీక్షా పరోపకార పారేణతగన్న మీకు వృద్ధ దశయందు పుత్రికా వియోగం అనుభవించి తుదకదే ఆర్తిచే కడతేరనా ఏమో కదా దేవి భువనేశ్వరి, మా పితరులనెంత బాధలకు గురి చేసితివి. నా పురాకృతము నేననుభవింపక తీరదు. అందలకు నీవేమియునర్తువు చెలులారా. ఇంక మిమ్ములను జూచు భాగ్యం ఈ నిర్భాగ్యురాలికి కలవడునే. ఉద్యానవన లతలారా, ఇక మిమ్ము పోషించువారెవ్వరు అని పలు విధముల నెన్నుకొనుచు భేండా భైరవాశ్రమం దొక కాంత ఏడ్చుచుండా ఒక వికారాంగన పులిచర్మమును కౌపీనముగా ధరించినది, పిచండిలమైన కడుపు మర్మస్థానమును కడ్డగించి దిగబడియున్నది. కుచ చూచుకమును నాభిస్థానమును ముద్దుగొనుచు కుచ్చిపై నాట్యములాడుచున్నవి. మోకాళ్ల వరకు పులితోలు చల్లడముగా తొడిగియున్నది. పండ్లు పెదవులందాటి 3 వరుసలతో వెలుపలికి అగుపించుచుండే. కూరలు వ్యాఘ్ర నఖముల వలె వక్రములై కర్ణములకు సేవయునర్చుచుండే. నంజుడుగల తల పుర్రెను వామకరమున ధరించి అప్పటికప్పటికి నాలుకచే నంజుకొనుచుండే. కుడి చేతి ఎందొక పెద్ద త్రిశూలము ధరించి ఉండే. తల వెంట్రుకలు ఖండింపబడి సూచీముఖాగ్రంబులై ఊర్ధ్వలోకంబుపై నుండే. మద్యపాన మదోన్మత్తతైచే తిను పదార్థమందు ప్రజ్ఞలేమి చొంగలు కారుచుండే. ఆ కాంత చెనుదెంచి అమ్మణ్ణి భువనమోహిని, నీవి ఆశ్రమమునకు తీసుకొని రాబడి 3 సోమవారములైనను రేపు సోమవారమునకు మా భైరవ దేవునకు బలి ఒసంగుటకు పట్టికలో ఎవ్వరు స్త్రీలు లేకుండుటచే నిన్నే బలి ఒసంగదురనియు నీవు నీ ఇష్టదైవమును ప్రార్థించుకొని రేపటి ఉదయమున బలికి సర్వసిద్ధురాలవై ఉండవలేననియు మా రాజుగారు నీకెరింగింపుమనెను అని చెప్పియున్నాను. ఇక నీ ఇష్టం మని చెప్పి ఆ దానవి వెడలిపోయే. అది రాత్రి సమయమగుటచే తన చెంతనున్న రాక్షస స్త్రీలు కొందరు నిద్రించుచుండిరి, కొందరు మద్యపాన మదోన్మత్తులై పొరలాడుచుండిరి. ఈ సంగతి విన్నంతనే భువనమోహినికి అప్పుడే ప్రాణములు పోయెనో ఎనునంతటి పరిమితి లేని దుఃఖము భయము జనించే. తహతహలాడను చొచ్చే. నిలువున నీరై కరిగినట్టయ్యే. యోగులబడి చేతుల భూమి కానించి ఏడ్చుచు అయ్యో నేనేమిటికింక దుఃఖింపవలయు, నా ఎంత అంత్యకాలం కాల గడియలు సమీపించుతున్నట్లు తెల్లవారుచున్నది. నేనేర్చిన కాంచి కరుణించి రక్షించువారెవరైనా కలరా? పూర్వజన్మ కృతము అసాధ్యములగుటచే నెవరేమి చేయగలరు? ఈ పాపి భేండాభైరవునిచే ఎంతమంది అబలలు కడతేరి ఉన్నవారో, ఎంతమంది పితరులేమి గతి పట్టి ఉన్నవారో. ఆ దురాత్ముడే భేండాభైరవ, శీఘ్రమున నీవు ధ్వంసమగుదువుగాక. నీచే నునర్చంపబడుచున్న భైరవ విగ్రహము సహస్ర భిన్నములై పోవున్గాక. నీ భటులందరూ వినాశము చెందురుగాక. వారి పత్నులు విధవలై పలవిత్తురు కాక. నీ ఆశ్రమము ధూమధామమై భస్మమవుగాక. ఇట్లు శపించి ప్రాణంబులపై ఆశ వదిలి
ప్రపంచ జ్ఞానము విడిచి నిర్మల చిత్తయై భగవంతుని ధ్యానించుచుండే. తెల్లవారి భైరవాలయమునకు భేరీముఖ భయంకర ధ్వానంబులు భోరుకొనియే. భైరవ విగ్రహం అలంకరింపబడి నాడు సోమవారం కఠోర భైరవ నిర్యాణ శుచిం బాపుకొని భేండా భైరవుడు భైరవాలయమునకు ఏతించుచుండే. నొక ప్రక్క రక్త చత్రంబులు నొక ప్రక్క చామరములు వీచుచుండిరి. కొందరాతని ముందు గైవారములు చెప్పుచూ నడుచుచుండిరి. అతండు 75 సంవత్సరములు వయసు కలిగి ఉండే. పంచానన ముఖము, గొప్ప చెవులు, గుండ్రములు వలె వెడల్పులైన నేత్రములు, కరుకు జుంజూర వెంట్రుకలు, ఎర్రని శరీరము, 12 అడుగులు పొడవు, మేఘ గంభీర కంఠధ్వని, ఆజానులంబిత దీర్ఘ బాహువులు, ముఖమున విభూతి పట్టె పైన ఎర్ర గంధము, మెడలో రుద్రాక్షమాలలు గల ఆకారముతో మనుజ శిరః కండనవి విరాజితంబగు మనుజ శిరః కండనవి విరాజితంబగు ఖడ్గంబు కేలనంది భైరవ నామమును జరిపించుచు నొక నూరు కుర్కురములు రక్తగంధాక్షత పుష్పమాలాంకృతంబై భౌ భౌయను భయంకరార్భాటులచే అతని పార్శ్వంబుల నడుచుచుండ. భైరవాలయంబున కరుదించే పరిచారకులొదగి వ్యాఘ్రాసనాదులు లమర్చియుండిరి. బేండుండందు కూర్చొని ప్రతాప భైరవ, కాల భైరవ, క్రూర భైరవ, రురు భైరవ, చండ భైరవ, లయ భైరవ, కపాల భైరవ, శృంగాల భైరవాదులం పిలిచి, భైరవులారా, మన కఠోర భైరవుడు నిర్యాణమైనందుకు చింతిల్లుచున్నాను. కపాల భైరవుడు తప్పించుకొని వచ్చినందుకు సంతసించుచున్నాను. కాలభైరవునికి దక్షిణ హస్తము ఖండింపబడినది. ఈ కార్యము లోనర్చి నాకు ప్రబల శత్రువైన ఆ దురాత్ముని సంహరించుటకు నాచే చంపబడిన ప్రత్యంగిరా శక్తి అతని ఏ విధమునైనా సాధింపలేక అతని సుదర్శనాస్త్రాగ్నికి భయపడి పరాభవం చెంది వచ్చియున్నది. ఎన్నడూ కాని నా ప్రయుక్తాస్త్రమములిట్లు వృదయగుట నేనెరుంగ. నాతడు లోకపాల సరోవరంబునందున్న నామాతులుడైన స్థూల జంగాసురుని నాతని మిత్రులను మువ్వురిని సంహరించి ఆ సరోవరంబున స్నానంబాచరించెనట. ఇవి మహాప్రభావ శక్తులని మన ప్రత్యంగిర వంది జనంబుల వలె ఆ అధముని పొగుడుచున్నది. కపాల భైరవ, నన్ను చంపెదనని ప్రతిజ్ఞ చేసినవాడా బాలుడేనా అని నా దేవ, ఆ బాలుడు కాదని నాకు తోచుచున్నది. ప్రత్యంగిరా శక్తికి తెలియనిదేమున్నది? ఆమెయు నా ప్రతిజ్ఞ పురుషుండగుపడలేదనియు కఠోర భైరవుని సంహరించిన పగకై ఆ బాలునిపై తాము పంపితిరనియు నా ప్రతిజ్ఞాపురుషుడెందు అగపడలేదనియు మనవి చేసుకొనుచున్నది అని నా కపాల భైరవ. పరుషములాడువాడు ప్రతాపవంతుడగున వాడెవడో వృథాలాపుడు కానిమ్ము. ఆ మనుజుడేమని ప్రతిజ్ఞ చేసినాడో మరలా చెప్పుమనిన చిత్తమని. ఓరి మానవద్రోహి బేండా భైరవ, నిన్ను నా బాణజ్వాలలచే నేటికి 30వ దినముంబున నీదే అశ్వత్థ వృక్షంబునకు బలి ఇచ్చెద. ఇట్లు అనర్పనైతినేని మాతృద్రోహి గతికి పంచమ మహాపాతకంబునొనర్చువారి గతికి పోవువాడ, మరియు నా అస్త్రశస్త్రంబులతో చీతి చేర్చుకొని అగ్నికి ఆహారం అయ్యద నని ప్రతిజ్ఞ చేసి ఉన్నవాడట అని చెప్పినంతనే భేండా భైరుడు అట్టే లేచి హూంకరించి భుజాస్ఫలన మాచరించి
పటపటపటమని పండ్లు గీటి నేత్రగోళంబులం దగ్ని కణంబుల వెలువడ ఓరి మానవాదమా హిందూ ఖండాఖండలందరూ అరుదెంచి హిందూ ఖండాఖండలందరుదెంచి నా ప్రచండ కోదండ విముక్త కాండంబులకు ఖండీభూతులైరి ఇంక నీ ఒక్కడవా ఆ ప్రతాపాగ్నికి శలభమవు భైరవులారా నా ప్రతిజ్ఞ వినుడు ఈ మానవాదముడుండని వీడా నా ఎదుట నిలుచువాడు ఆనెను బేండా భైరవుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.